आपका नाम क्या है? मेरा नाम अजीज़ है मैडम। हम तो हैदराबाद यहीं से बहादुरपुर पे रहते हैं। अच्छा दिखा मैडम, ज़बरदस्त है नुमाइश तो। 2026 का चौथा दिन बोल तो लास्ट टाइम इतनी पब्लिक नहीं थी और अब फर्स्ट वीकेंड बोल के पब्लिक भी बेहतरीन है। तो हम लोग भी गए व्लॉग वगैरह शूट कर लेने के लिए आए थे। अभी कैसे है ट्रैफिक, कैसे है बाहर? ट्रैफिक भी बहुत अच्छा है मैडम, ज़्यादा है अच्छा, मतलब ओके ट्रैफिक है और ट्रैफिक कंट्रोल भी अच्छा हो रहा ना मैडम। अपने पुलिस वाले जितने भी है अच्छा सपोर्ट कर रहे हैं, ट्रैफिक वगैरह को भी मैनेजमेंट अच्छी है बाहर। तो नुमाइश को आना बोल तो आराम से, टेंशन और ट्रैफिक वगैरह की प्रॉब्लम नहीं रहता। थोड़ा बहुत होगा ट्रैफिक, एक बार तो साल में एक बार होती नुमाइश। 4th डे में बहुत ज़्यादा है, असल क्राउड ज़्यादा है। 4th डे है ना आज, फिर भी उसके हिसाब से बहुत ज़्यादा क्राउड दिखा हम लोगों को। మేము జీడిమెట్ల నుంచి. నుమాయిష్ చాలా బాగుంది, రెగ్యులర్గా వస్తుంటాను నుమాయిష్కి. చాలా బాగుంటాయి, కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది, రీజనబుల్ రేట్స్ ఉంటాయి. సో నాకు చాలా ఇష్టం నుమాయిష్. మేము ఎక్కువ కుర్తీస్, నైట్ సూట్స్ ఇవన్నీ బాగుంటాయి. కలంకారీ, బెడ్షీట్స్ ఇవన్నీ మమ్మీ వాళ్ళు తీసుకుంటారు. ఇయర్ రింగ్స్ బాగుంటాయి, ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఇంకా డ్రెస్సెస్ కలెక్షన్స్ కూడా బాగుంటాయి. మ్యాక్సిమం మా ఇంట్లో వాళ్ళు కొంచెం షాపింగ్ ఎక్కువ చేస్తాం, సో 3-4 అవర్స్ అయితే ఖచ్చితంగా చేస్తాం. ఆబ్వియస్లీ లైక్ 3-4,000 అవుతుంది, బట్ రీజనబుల్ రేట్సే ఉంటాయి ప్రతిదీ కూడా. మనం బార్గింగ్ చేస్తే కొన్ని షాప్స్లో ఒప్పుకుంటారు అండ్ కొన్ని ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి. మొత్తానికైతే నుమాయిష్లో సందడి వాతావరణం కనిపిస్తుంది. దాంతోపాటు ఇటు ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంది. ఎక్కువ వరకు అయితే ఫ్రీ బస్సు ఉన్న నేపథ్యంలో మహిళలు చాలా వరకు ఇక్కడ షాపింగ్కి వస్తూ ఉన్నారు. దాంతోపాటు మెట్రో సర్వీసెస్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. ముందు నుంచి కూడా నుమాయిష్ ఎక్కువగా సొంత వాహనాల కంటే కూడా ఇటు క్యాబ్స్ లేదా మెట్రో బస్సెస్లోనే రావాల్సిందిగా కూడా కోరుతున్న పరిస్థితి. దీంతో ట్రాఫిక్ కూడా కాస్త తగ్గే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా అయితే ఈ ఏడాది నుమాయిష్ చాలా జోష్ఫుల్గా సాగుతుంది. ఫస్ట్ అంటే 4th డే అయినప్పటికీ కూడా చాలా మంది క్రౌడ్ వచ్చిన పరిస్థితి. ఎవ్రీ ఇయర్ అయితే ఇంత రష్ ఈ పార్టీకి ఉండరు, కానీ ఈసారి మాత్రం ఫుల్ రష్ ఇక్కడ నుమాయిష్లో కనిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అడిషనల్ స్టాల్స్ ఈసారి ఉండడంతో అయితే చాలా వరకు అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పరిస్థితి. దాంతోపాటు న్యూ ఇయర్కి ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు కావచ్చు, చుట్టాల ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా నుమాయిష్కి వచ్చి కూడా షాపింగ్, దాంతోపాటు ఇట్లాంటి ఏరియాస్లో షాపింగ్ చేస్తున్నారు. సో మొత్తానికి అయితే నుమాయిష్, అప్నా నుమాయిష్ అంటూ కూడా చాలామంది క్లోజ్గా ఫీల్ అవుతుంటారు. చాలా ప్రాంతాల నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా క్రౌడ్ అయితే ఫుల్గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఫస్ట్ సండే నుమాయిష్ ఓపెన్ అయిన ఫస్ట్ సండే కావడంతో అసలు ఊహించిన కంటే ఎక్కువ రష్ కనిపిస్తుంది. టికెట్ 50 రూపీస్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఫ్యామిలీ అంతా కలిసి ఇక్కడికి వస్తున్న పరిస్థితి. షాపింగ్ చేయకపోయినా ఇక్కడ లాన్లో కూర్చొని పిల్లలతో కాస్త టైంపాస్ చేసి దాని తర్వాత ఇక్కడ ఫుడ్ తినేసి కూడా వెళ్తూ ఉంటారు. సో నుమాయిష్ అంటే కేవలం షాపింగ్ మాత్రమే కాదు, విందు, వినోదం, విజ్ఞానం ఇవన్నీ కూడా నుమాయిష్లో ఉంటుంటాయి. కాబట్టి వన్ స్టాప్ డెస్టినేషన్గా దీన్ని ఎంచుకుంటూ ఉంటారు.